హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సంజు వింటూ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం వచ్చాం గట్ కేసర్, ఎందుకంటే శ్రీ ధృవాక్షి ఆర్ట్స్ పార్ట్ 2 తీయనికి. వీళ్ళ దగ్గర అయితే కలరింగ్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కలరింగ్ అయిపోయాయని నేనైతే తీయనికి అయితే వచ్చాను. మళ్ళీ ఇప్పుడైతే లోపలికి వెళ్ళైతే అన్నీ అయితే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ అయితే చెక్అవుట్ చేసేసాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. కొన్ని ఐడల్స్ అయితే కలరింగ్ అయిపోయాయి, కొన్ని ఐడల్స్ అయితే ఇంకా ఓన్లీ చూసారా, ఓన్లీ బాడీ పెయింటింగ్ అయితే అయిపోయింది. కొన్ని అయితే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇప్పుడు అయితే ఏమేమి అయిపోయాయో అన్నీ చూపిస్తా. దాని తర్వాత ఇంకా బాడీ పెయింట్ ఉంది, అవి ఇవన్నీ తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఏమేమి అయిపోయాయో అన్నీ చెప్తే చూపిస్తాను. గైస్, ఇక్కడ మనం ఫస్ట్ ఐడల్ చూసుకుంటే మాత్రం మహారాజా స్టైల్లో చాలా బాగుంది. నీట్ వర్క్తోని పంచ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. పెయింట్ కూడా చాలా బాగా వేశారు వీళ్ళు. ఇది మన ఫస్ట్ ఐడల్. గైస్, మన సెకండ్ ఐడల్ చూసుకుంటే మాత్రం ఇదైతే చాలా నీట్ వర్క్తోనైతే వచ్చింది. చాలా నీట్ వర్క్తోనైతే వచ్చింది. పంచ వర్క్ కూడా చాలా నీట్ చేశారు. వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంది. కొన్ని అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కూడా చూపిస్తాను మీకు. ఇది ఇంకా బుక్ కాలేదు. గైస్, మన థర్డ్ ఐడల్ చూసుకుంటే మాత్రం ఇదైతే చాలా నీట్ వర్క్తోనైతే వచ్చింది. ఈ గణేష్ కూడా పంచ వర్క్ వీళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. చూసుకోవచ్చు, చాలా నీట్ వర్క్తోనైతే వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఐడల్కి అయితే వెళ్ళిపోదాం. మన థర్డ్ ఐడల్ చూసుకుంటే మాత్రం ఇది కూడా మహారాజా స్టైలే. పంచవర్క్ వీళ్ళు చూసుకుంటే అబ్బాబ్బా పంచవర్క్ వీళ్ళు ఎలా చేస్తున్నారో కానీ చాలా నీట్గా వచ్చింది. అసలుకి పెయింటింగ్ ఇంత నీట్గా ఎలా చేస్తారో గణేష్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫోర్త్ ఐడల్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఈ గణేష్ అయితే చూసుకునవచ్చు. ఫోర్త్ ఐడల్ వెళ్ళిపోదాం. ఈ ఫోర్త్ ఐడల్ చూసుకుంటే మాత్రం కృష్ణుడు టైప్లో ఇక్కడ చేతిలో వీణ వస్తుంది, పక్కన పికాక్ వస్తుంది. పికాక్ మీద చెయ్యేసి 4 హ్యాండ్స్తోని సేమ్ 4 హ్యాండ్స్. ఈ సిక్స్త్ ఐడల్ చూసుకుంటే ఈ గణేష్ కూడా చాలా నీట్ వర్క్తోని, నీట్ పెయింట్ వర్క్తోని అండ్ పంచ వర్క్తోని అయితే చాలా బాగుంది. ఈ సెవెంత్ ఐడల్ చూసుకుంటే ఇదైతే మస్తు ఉంది, జబర్దస్త్. పైన పగిడి అండ్ పంచవర్క్ షాల్వా వచ్చింది. వా బాబా బాబా, ఇది చాలా నీట్గా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ గణేష్ మాత్రం బ్లాక్ పంచతోని బ్లాక్ షాల్వాతోని గణేష్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నాడు. చాలా నీట్ పంచ వర్క్ అండ్ నీట్ ఐ వర్క్ పెయింట్తోని చాలా నీట్గా వచ్చింది. గణేష్ చూసుకుంటే కొండ మీద కూర్చొని ఉన్న గణేష్ ధ్యానం చేస్తున్నట్టు 6 హ్యాండ్స్తోని. ఈ గణేష్ చూసుకుంటే ఈ గణేష్ చాలా నీట్ వర్క్తోనే చాలా బాగున్నాడు. పగిడి కూడా చాలా బాగా వచ్చింది. పైన బ్యాక్ డ్రాప్ కూడా చాలా నీట్ వర్క్తోనే వచ్చింది. పక్కన గుర్రం అయితే వచ్చింది. ఈ గణేష్ చూసుకుంటే ఈ గణేష్ కూడా చాలా బాగుంది. పంచ వర్క్తోనే చాలా నీట్గా బ్లాక్ కలర్ షాల్వాతోనే. కలరింగ్ గణేషస్ అయితే అన్నీ అయితే చూపించాను. ఇప్పుడైతే బాడీ పెయింట్ అయినవి అయితే అన్నీ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. నెక్స్ట్ ఐడల్ చూసుకుంటే 5 పడగల పాము మీద నిల్చున్న గణేష్. సెకండ్ ఐడల్ చూసుకుంటే బ్యాలెన్సింగ్ గణేష్. వీళ్ళు కూడా ట్రై చేశారు ఈసారి. రాక్షసుడి మీద నిలబడినట్టు. ఇదైతే బుకింగ్ అయిపోయింది, చెప్పాను కదా ఇంత బుకింగ్ అయిపోయినాయి కూడా చెప్తానని. ఇదైతే బుకింగ్ అయిపోయింది.
ఇప్పుడు ఇది చూసుకుంటే అయితే బుకింగ్ కాలేదు. నంది మీద ఇదైతే నాకు తెలిసి మూన్, నంది మీద మూన్ మీద కూర్చొని ఉన్న గణేష్. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది కూడా బుక్ అయిపోయింది. తాండవం చేస్తున్న గణేష్. ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే ఆరామ్సే ధ్యానం చేస్తున్న గణేష్, 3 ఫేసెస్. చూసుకుంటే ఇది అయితే నాట్యం చేస్తున్న గణేష్. ఇది చూసుకుంటే ఇది కొండ మీద కూర్చొని ఉన్న గణేష్, పైన త్రిశూలం వస్తుంది మనకు తెలిసి, నాట్యం చేస్తున్న గణేష్. ఇది కూడా ఇదేమో ఆరామ్సే రాజా లెక్క కూర్చున్న గణేష్. ఇది చూసుకుంటే ఇది కూడా ఆరామ్సే రాజా లెక్క కూర్చున్న గణేష్. గైస్ ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే ఆరామ్సే రాజా లెక్క కూర్చున్న గణేష్. ఇదైతే గణేష్ పక్కన నాకు తెలిసి ఎవరు ఏమో కొండ మీద కూర్చున్న గణేష్. ఇంకా పక్కన నాకు తెలిసి కుబేరుడేమో. ఇదైతే వాళ్ళ డాడీ గణేష్ని అయితే ఎత్తుకున్నాడు, అంటే శివయ్య గణేష్ని అయితే ఎత్తుకొని ఉన్నాడు. ఈ గణేష్ చూసుకుంటే ఇది రాజా లెక్క కూర్చొని ఉన్న గణేష్, కొండల మీద నిల్చొని ఉన్న గణేష్, శివ టైప్. ఇది చూసుకుంటే ఇదైతే స్వాన్ మీద అయితే కూర్చొని ఉన్న గణేష్, కొండల మీద. ఆ గణేష్ చూసుకుంటే సూర్యచక్రం మీద నిల్చొని ఉన్న గణేష్. ఆ గణేష్ చూసుకుంటే ఇదైతే బుక్ అయిపోయింది. ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే పగిడి వచ్చింది, ఇంకా రుద్రాక్షత ఉంది. ఈ గణేష్ చూసుకుంటే రాక్షసుని సంభాయిస్తున్న గణేష్ త్రిశూలంతో. ఆ గణేష్ చూసుకుంటే ఈ గణేష్ అయితే 6 హ్యాండ్స్తోని రాజా స్టైల్ గణేష్. ఈ గణేష్ చూసుకుంటే కింద హనుమాన్ వచ్చి పైన అయితే కూర్చొని తిన్నాడు. ఈ గణేష్ లోపల గణేష్ చూసుకుంటే ఇదైతే శివ టైప్ గణేష్, శివుడు టైప్ గణేష్. ఈ గణేష్ చూసుకుంటే స్టాండింగ్ గణేష్. గణేష్ చూసుకుంటే మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్న గణేష్. బ్యాక్ డ్రాప్ కూడా చాలా నీట్గా వచ్చింది. గణేష్ చూసుకుంటే సిట్టింగ్ గణేష్, మహారాజా స్టైల్. ఇది చూసుకుంటే చుట్టూ హనుమాన్ వచ్చి పైన కూర్చున్న గణేష్. ఇది బుక్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. ఇది చూసుకుంటే లయన్ వచ్చి పక్కన స్నేక్ వచ్చింది అండ్ గణేష్. ఈ గణేష్ చూసుకుంటే ఒక హనుమాన్ వచ్చాడు అండ్ పైన రాముడు స్టైల్ గణేష్. ఇది అయితే సూర్యచక్రం మీద నిల్చొని ఉన్న గణేష్. మీకు అన్నీ తెలుసా? ఎందుకంటే ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇది కూడా ఈ గణేష్ అయితే కింద కూర్చున్నట్టు పైన గ్రద్ద వచ్చింది. ఈ గణేష్ చూసుకుంటే ఈ గణేష్ అయితే తాబేలు మీద కూర్చొని ఉన్న గణేష్. ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే బుక్ అయిపోయింది, మహారాజా స్టైల్ సిట్టింగ్ గణేష్. ఇది చూసుకుంటే తబలా మీద నిల్చొని ఉన్న గణేష్, తబలా. ఇది చూసుకుంటే ఇక్కడ కింద శివుడు వచ్చాడు, శివుడికి నీళ్లు పోస్తున్నట్టుంది గణేష్. పక్కన గణేశుడు అయితే వచ్చాడు. ఇది చూసుకుంటే ఇదైతే రాముడు స్టైల్ గణేష్,
శ్రీరామ్. ఈ గణేష్ చూసుకుంటే గ్రద్ద అయితే వచ్చింది, దానిపైన గణేష్. ఈ చేతిలో నాకు బాణం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కింద ఎవరినో సంహరిస్తున్నట్టు. ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే పగిడి వచ్చింది పైన, ఇంకా రుద్రాక్షలు. ఇక్కడైతే చూసుకుంటే నంది ఫేస్ మీద గణేష్. అండ్ ఇది చూసుకుంటే ఈ గణేష్ అయితే లయన్ వచ్చింది, పైన గణేష్ అయితే వచ్చింది. ఈ గణేష్ చూసుకుంటే స్నేక్ మీద కూర్చొని ఉన్న గణేష్. ఈ గణేష్ అయితే స్వాన్ మీద కూర్చొని ఉన్న గణేష్. ఇది చూసుకుంటే ఇదైతే బుక్ అయిపోయింది 3 ఫేసెస్తోని. అక్కడ ముందర గణేష్ అయితే ఉన్నాయి, చూపిస్తా. ఈ గణేష్ అయితే ఆరామ్సే రాజా లెక్క కూర్చొని ఉన్న గణేష్. ఇది కూడా రాజా లెక్క కూర్చొని ఉన్న గణేష్. ఇదైతే ఈ గణేష్ చూసుకుంటే ఇది చాలా నీట్ వర్క్ అనేది వచ్చింది. ఇదేమో నాకు ఇదైతే ధ్యానం చేస్తున్న గణేష్. ఇది చూసుకుంటే ఈ గణేష్ ఏమో బ్యాలెన్సింగ్ ఏమో నాకు తెలిసి, పైన స్నేక్స్ అయితే వచ్చాయి. ఇదైతే ఆరామ్సే గణేష్ కూర్చొని ఉన్న గణేష్. ఇదైతే గణేష్ చూసుకుంటే ఇదైతే ఈ గణేష్ చాలా నీట్ వర్క్తో అవుతుంది. గణేష్ చూసుకుంటే ఇదైతే చాలా నీట్ వర్క్తో వచ్చింది. శివుడు గణేష్, పార్వతిగా వచ్చిన తెలిసి. ఈ సైడ్ చూసుకుంటే కాలభైరవ గణేష్. ఇది చేతిలో స్నేక్ వచ్చింది. ఇది చూసుకుంటే ఇదైతే ఆరామ్సే రాజా లెక్క కూర్చొని ఉన్న గణేష్. ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఇదైతే మన ఎప్పుడో పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే ఆరామ్సే రాజా లెక్క కూర్చొని ఉన్న గణేష్. ఈ గణేష్ చూసుకుంటే ఇది కూడా ఆరామ్సే రాజా లెక్క కూర్చొని ఉన్న గణేష్. గణేష్ చూసుకుంటే ఇదైతే పగడితో వచ్చిన గణేష్. ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే పక్కన స్నేక్ వచ్చి స్నేక్ మీద చెయ్యేసి కూర్చొని ఉన్న గణేష్. ఈ గణేష్ చూసుకుంటే ఇది ఆరామ్సే కూర్చొని ఉన్న రాజా లెక్క గణేష్. ఇది కూడా ఆరామ్సే రాజా లెక్క కూర్చొని ఉన్న గణేష్. అదైతే లయన్ వచ్చింది అండ్ చేతులు త్రిశూలం వస్తుంది అంట. ఇక లోపల కూడా ఏం లేవు, ఇక లోపల అన్నీ చూసినాయి మీరు. ఇప్పుడు థర్డ్ లైన్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. లైన్లో చూసుకుంటే ఈ గణేష్ అయితే చేతిలో త్రిశూలం వచ్చి ఈ రాక్షసుని సంహరిస్తున్నట్టు అయితే వస్తుంది 3 ఫేసెస్తోనే. ఈ గణేష్ చూసుకుంటే మహారాజా స్టైల్ నాట్యం గణేష్. ఈ గణేష్ చూసుకుంటే ఈ గణేష్ అయితే మహారాజా స్టైల్ అయితే ఉన్నాడు. ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే హనుమాన్ పక్కన గణేష్. ఇదైతే స్వాన్ మీద కాళ్ళు పెట్టి కూర్చొని ఉన్న గణేష్. ఇదేమో కృష్ణ స్టైల్ గణేష్. ఇదైతే బుక్ అయిపోయింది, చూసుకోండి మీరు, కృష్ణ స్టైల్ గణేష్. ఇదైతే ఈ గణేష్ చూసుకుంటే ఈ గణేష్ అయితే చాలా నీట్ వర్క్తోనే చాలా బాగుంది ఈ గణేష్ కూడా. ఇది చూసుకుంటే ఇదైతే బిగ్ తొండం గణేష్, పెద్ద తొండం గణేష్. ఈ నుంచి ఇది వరకు ఉంది. ఈ గణేష్ చూసుకుంటే ఇక ఈ లైన్లో ఇంకేమంతా లేవు, కానీ ఇదైతే చాలా బాగుంది. ఇదైతే రామ్ వచ్చాడు, రామ్, జై శ్రీరామ్. అక్కడ లాస్ట్లో సూర్య భగవాన్ నడుపుతున్నాడు వెహికల్ని. అంతే, ఇప్పుడు ఈ లైన్లో అయిపోయింది. నెక్స్ట్ లైన్కి తెలిపోదాం, లెట్స్ గో. ఉంటే ఇక్కడ కూడా అన్నీ అయితే అయిపోయాయి. ఈ గణేష్ కూడా చాలా నీట్ వర్క్ అనేది వచ్చింది. ఈ గణేష్ చూసుకుంటే ఈ గణేష్ అయితే ఇంకా చాలా నీట్ వర్క్తో చాలా బాగుంది. ఈ గణేష్ అయితే చాలా బాగున్నాడు. ఇది కొంచెం అలా ఇలా ఉంది, కానీ ఇదైతే సూపర్ ఉంది. బాబా మనము అయ్యప్ప స్వామిని ఉత్తిగా చూస్తేనే సూపర్ ఉంటుంది, అంటే గణేష్ మోడల్ ఇంకెలా ఉంటుంది, వావ్ కదా. ఇది అయ్యప్ప మోడల్. ఇదైతే
రాజా స్టైల్ గణేష్. ఇంకా అదేంటి కిరీటం మీద అయితే ఏనుగైతే వచ్చింది. ఇంకా ఇక్కడ ఏమి అంత లేవు, ఈ లైన్లో కూడా అంతే. ఇదైతే నాట్యం గణేష్, ఆ చేతిలో అయితే శంఖం అయితే వచ్చింది మీరు చూసుకుంటే. ఓకే, ఈ లైన్లో ఇంకెంత ఏం లేవు. నెక్స్ట్ టైంకి వెళ్ళిపోయాం, లెట్స్ గో. లైన్లో చూసుకుంటే ఫస్ట్ అయితే ఏనుగైతే వచ్చి అదైతే మన సింహం అయితే వచ్చింది. ఈ గణేష్ అయితే, ఈ గణేష్ చూసుకుంటే ఇదైతే గుర్రం అయితే వచ్చింది. ఇక్కడ గణేష్ అయితే ఏం లేదు, పైన గణేష్ వస్తుందేమో, ఓన్లీ గుర్రం అయితే పెట్టిల్లు అంతే. ఇక్కడ ఇంకా అంతేం యూనిక్గా అంతేం లేదు. ఇక్కడ వావ్ ఇది ఇట్లా మిస్ చేసుకున్నాం రా, యూనిక్ లేదు అంటున్నాము. నేనైతే గుర్రము పైన కూర్చోబెట్టుకుంది నిలబడి, అది కూడా వావ్. ఇంకా యూనిక్ ఏం లేవనుకుంటే ఇది ఒకటి ఉంది, సంహరిస్తున్న గణేష్ రాక్షసుని. పులి కూడా లైన్ కూడా వచ్చింది, పైన ఇది వచ్చింది. మళ్ళీ ఇంకా యూనిక్ ఇంత ఏమేం లేవు అంతే. ఇక్కడ ఇంకా అంత యూనిక్ ఏం లేదు. వావ్, యూనిక్ లేదనుకుంటే ఇదేందిరా, ఇదేంది రాజా స్టైలు పగడితో వచ్చింది. అరే క్యారే ఏ బాప్రే, పోలీస్ గణేష్. ఇదైతే ఇక బిగ్ గణేష్, ఇదేం లేదు ఇంకంతే. ఇక ఇదే మన శ్రీ ధ్రువాక్షి ఆర్ట్స్. ఇది మన శ్రీ ధ్రువాక్షి ఆర్ట్స్ వల్ల వర్క్షాప్ పార్ట్ 2. పార్ట్ 3 కూడా తీద్దాం వస్తే ఒకవేళ, ఎందుకంటే కలరింగ్ మొత్తం అయితే కాలేదు. పార్ట్ 3 కూడా తీద్దాం. ఇదైతే మన శ్రీ ధ్రువాక్షి ఆర్ట్స్ వల్ల వర్క్షాప్. ఓకే, ఈ వీడియో అయితే మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాబా. ఆగండి, ఇంకోటి చెప్పాలి మీకు. మీరైతే ఫస్ట్ వచ్చి దీన్ని అయితే విజిట్ చేయండి. అన్నీ అయితే బుకింగ్ అయితే అయిపోయాయి, జల్ది వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, టాటా, బాయ్, సీ యూ.